హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎంసీక్యూ ప్రాక్టీస్ సిరీస్ని స్టార్ట్ చేసినామో దాంట్లో ఈరోజు వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ యొక్క ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వాజ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కాల్డ్? ఢిల్లీ సుల్తానేట్ యొక్క సైనిక విభాగాన్ని ఏమని పిలిచేవారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దివానే అర్జ్. దివానే అర్జ్ అనేది ఢిల్లీ సుల్తానేట్లో సైనిక విభాగానికి సంబంధించినది. మరి దివానే ఇన్షా అంటే ఇది అఫీషియల్ లెటర్స్ అండ్ రాయల్ కరెస్పాండెన్స్ గురించి చూసుకునేది. దివానే విజార్డ్ అంటే మనీ గురించి చూసుకునేవాళ్ళు. దివానే రిసాలత్ అంటే ఫారెన్ అఫేర్స్, రిలీజియస్ మ్యాటర్స్ సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇక్తా సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ ఢిల్లీ సుల్తాన్? భారతదేశంలో ఇక్తా విధానాన్ని ఏ ఢిల్లీ సుల్తాన్ ప్రవేశపెట్టాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, షంషుద్దీన్ ఇల్తుత్మిష్. షంషుద్దీన్ ఇల్తుత్మిష్ ఈ ఇక్తా సిస్టమ్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ ఎవరైతే కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నాడో ఇతను స్లేవ్ డైనస్టీ యొక్క ఫౌండరు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్, మిలిటరీ ఎక్స్పాన్షన్కి ప్రసిద్ధి పొందినోడు. అండ్ ఆప్షన్ సిలో ఉన్న బల్బన్ వాడి యొక్క స్ట్రిక్ట్ కోర్ట్ పాలసీస్కి ప్రసిద్ధి చెందినవాడు. నెక్స్ట్, విచ్ రాజ్పుత్ రూలర్ డిఫీటెడ్ మొహమ్మద్ ఘోరీ ఇన్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్? మొదటి టెరైన్ యుద్ధంలో మొహమ్మద్ ఘోరీని ఓడించిన రాజపుత్ర పాలకుడు ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, పృథ్వీరాజ్ చౌహాన్. అండ్ ఏదైతే మొహమ్మద్ ఘోరీని ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఓడించాడో ఆ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది 1191లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ నేమ్ ఆఫ్ బాబర్ వాజ్? బాబర్ యొక్క పూర్తి నేమ్? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముఘల్ రూలర్ సర్క్యులేటెడ్ ది సిల్వర్ కాయిన్? షారుఖ్. ఏ ముఘల్ పాలకుడు వెండి నాణ్యాన్ని చలమని చేశాడు? దాని పేరు షారుఖ్. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, బాబర్. బాబర్ ఏదైతే సిల్వర్ కాయిన్ని సర్క్యులేట్ చేసిండో దాన్ని షారుఖ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూస్డ్ ది మార్కెట్ కంట్రోల్ సిస్టమ్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్? ఢిల్లీ సుల్తానేట్ కాలంలో మార్కెట్ కంట్రోల్ సిస్టమ్ను ఎవరు ప్రవేశపెట్టారు? మనం ఫస్ట్ క్వశ్చన్లో ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని డిస్కస్ చేశాము. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, ద సిల్వర్ కాయిన్ టంకా అండ్ కాపర్ కాయిన్ జితల్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై? వెండి నాణ్యం టంకా మరియు రాగి నాణ్యం జింతల్ ఎవరు ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, షంషుద్దీన్ ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్ట్ ది ఎలిగెంట్ 2-story షిప్ ప్యాలెస్ జహాజ్ మహల్ బిట్వీన్ 2 రిజర్వాయర్స్? 2 జలాశయాల మధ్య సొగసైన 2 అంతస్తుల షిప్ ప్యాలెస్, దాన్ని జహాజ్ మహల్ అంటారు. దాన్ని ఎవరు నిర్మించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, సుల్తాన్ ఘియాసుద్దీన్ ఖిల్జీ. ద ప్యాలెస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మండు, మధ్యప్రదేశ్. ఈ ఏదైతే జహాజ్ మహల్ ఉందో అది మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని మండు ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ కంప్లీటెడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైనస్టీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ ఆగ్రా? ఢిల్లీ సుల్తానేట్కు చెందిన ఏ రాజవంశం ఆగ్రా నగరాన్ని స్థాపించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, లోధి డైనస్టీ. అండ్ ఈ లోధి డైనస్టీ ఏదైతే ఆగ్రా సిటీని స్థాపించారో అది 1504లో స్థాపించారు. ఆన్ విచ్ డేట్ వాజ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫాట్? మొదటి పానిపట్ యుద్ధం ఏ తేదీన జరిగింది? దీనికి ఆన్సర్ 21 ఏప్రిల్ 1526. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526, సెకండ్ 1556, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి 1560 or 61లో జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ది సుల్తానేట్ పీరియడ్ టు అరేంజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఇంటూ పర్షియన్? హిందూ గ్రంథాలను సంస్కృతం నుండి పర్షియన్ భాషలకి అనువదించడానికి ఏర్పాట్లు చేసిన సుల్తానేట్ కాలంలో మొదటి సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లకే మన హిందూ గ్రంథాలను సంస్కృతం నుండి పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది రెవెన్యూ మినిస్టర్ డ్యూరింగ్ అక్బర్స్ రెయిన్? అక్బర్ పాలనలో రెవెన్యూ మంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, తోడర్మాల్.
ఈ తోడర్మాల్ ఎవరైతే ఉన్నాడో ఇతను సిస్టమేటిక్ రెవెన్యూ సెటిల్మెంట్ని స్టార్ట్ చేసిండు. నెక్స్ట్, విచ్ బ్యాటిల్ వాజ్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ రాణా సంగా ఇన్ 1527? 1527లో బాబర్ మరియు రాణా సంగా మధ్య ఏ యుద్ధం జరిగింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, బ్యాటిల్ ఆఫ్ కాన్వా. బ్యాటిల్ ఆఫ్ బయానా కూడా 1527లో బాబర్ అండ్ రాణా సంగా మధ్యలోనే జరుగుతుంది. అండ్ ఈ బ్యాటిల్ ఆఫ్ చందేరి ఏదైతే ఉందో ఇది బాబర్ అండ్ మెదిని రాయ్ మధ్యలో 1528లో జరుగుతుంది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉందో అది బాబర్ ఇబ్రహీం లోధి మధ్యలో జరుగుతుంది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి బాబర్ అండ్ హేము మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ముఘల్ ఎంపరర్ లెడ్ లాంగ్ డెక్కన్ క్యాంపెయిన్స్ అగైన్స్ ది మరాఠాస్? ఏ మొఘల్ చక్రవర్తి మరాఠాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ దక్కన్ దండయాత్రలకు నాయకత్వం వహించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఔరంగజేబ్. నియర్లీ 25 years డెక్కన్లో స్పెండ్ చేసిండు ఔరంగజేబ్. నెక్స్ట్, హుమాయూన్ వాజ్ బార్న్ ఇన్ విచ్ ఇయర్ అండ్ వేర్? హుమాయూన్ ఏ సంవత్సరం మరియు ఏ ప్రదేశంలో జన్మించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 1508 కాబుల్ అనే ప్రదేశం. ద బ్యాటిల్ ఆఫ్ సముగర్ వాజ్ ఫాట్ బిట్వీన్ ఔరంగజేబ్ అండ్ విచ్ ముఘల్ ప్రిన్స్? ఔరంగజేబు మరియు ఏ ముఘల్ యువరాజు మధ్య సముగర్ యుద్ధం జరిగింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, దారా షికో. ఔరంగజేబ్ అనే అతను దారా షికోని 1658లో బ్యాటిల్ ఆఫ్ సముగర్లో ఓడించాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైనస్టీ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ ఫైనల్లీ అనెక్స్డ్ జన్పూర్ ఇంటూ ది ఢిల్లీ ఎంపైర్? ఢిల్లీ సుల్తానేట్కు చెందిన ఏ రాజవంశం చివరికి జోన్పూర్ను ఢిల్లీ సామ్రాజ్యంలోకి విలీనం చేసింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, లోధి డైనస్టీ. ద బ్యాటిల్ ఫాట్ నియర్ కన్నౌజ్ ఆన్ 17th May 1540 వాజ్ బిట్వీన్ హూమ్? 1540 మే 17న కన్నౌజ్ సమీపంలో జరిగిన యుద్ధం ఎవరి మధ్య జరిగింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, హుమాయూన్ అండ్ షేర్షా సూరి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ టు విజిట్ ది అజ్మీర్ ష్రైన్ ఆఫ్ ఖ్వాజా మౌనుద్దీన్ చిష్టి? ఖ్వాజా మౌనుద్దీన్ చిష్టి యొక్క అజ్మీర్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఢిల్లీ సుల్తానేట్ యొక్క మొదటి సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఢిల్లీ సుల్తాన్ సెటప్ 3 separate మార్కెట్స్ ఫర్ డిఫరెంట్ కమోడిటీస్ ఇన్ ఢిల్లీ? ఏ ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీలో వివిధ వస్తువుల కొరకు 3 వేర్వేరు మార్కెట్లను ఏర్పాటు చేశాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముఘల్ ఎంపరర్ ప్రమోటెడ్ పర్షియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్? ఏ ముఘల్ చక్రవర్తి పర్షియన్ కళ మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, హుమాయూన్. Who among the following was the first Sultan of Delhi to style himself as Zil-e-Ilahi? ఈ క్రింది వారిలో తనను తాను జిల్-e-ఇలాహి అని పిలుచుకున్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, బల్బన్. ద బ్యాటిల్ ఆఫ్ దౌరా వాస్ ఫాట్ బిట్వీన్ హూమ్? దౌరా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హుమాయూన్ అండ్ ఆఫ్ఘన్ ఫోర్సెస్. హుమాయూన్ అండ్ ఆఫ్ఘన్ ఫోర్సెస్ మధ్య 1532లో బ్యాటిల్ ఆఫ్ దౌరా జరిగింది. నెక్స్ట్ ఇన్ 1539 ద బ్యాటిల్ ఆఫ్ చౌసా వాస్ ఫాట్ బిట్వీన్ హుమాయూన్ అండ్ హూమ్? 1539లో హుమాయూన్ మరియు ఎవరి మధ్య చౌసా యుద్ధం జరిగింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, షేర్షా సూరి. నెక్స్ట్ క్వశ్చన్, రజియా సుల్తాన్ అసెండెడ్ ది థ్రోన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇన్ విచ్ ఇయర్? రజియా సుల్తాన్ ఏ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానేట్ సింహాసనాన్ని అధిష్ఠించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 1236 1236. బల్బన్ సెటప్ ది దివానే అర్జ్ యాజ్ ఏ డాష్ డిపార్ట్మెంట్? ఇది కూడా మనం ఫస్ట్ క్వశ్చన్లోనే డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇది. బల్బన్ దివానీ అర్జ్ను ఏ విభాగంగా ఏర్పాటు చేశాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, మిలిటరీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫస్ట్ అస్యూమ్డ్ ది టైటిల్ హజరతే అలా అండ్ లేటర్ సుల్తాన్? మొదట హజరతే అలా మరియు తర్వాత సుల్తాన్ అనే బిరుదును ఎవరు స్వీకరించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, షేర్షా సూరి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్? ఈ క్రింది వారిలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క చివరి సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, ఇబ్రహీం లోధి.
విచ్ ఢిల్లీ సుల్తాన్ సెంట్ హిజ్ ఆర్మీ అండర్ మాలిక్ కఫూర్ టు కాంకర్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫూర్ నేతృత్వంలో తన సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ది ఫస్ట్ డైనస్టీ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్? ఢిల్లీ సుల్తానేట్ యొక్క మొదటి రాజవంశం ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, మమ్లుక్. దాన్ని స్లేవ్ డైనస్టీ అని అంటాం మనం. హూ అడాప్టెడ్ ది పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అగైన్స్ ది మేవాటి కమ్యూనిటీ? మేవాతి సమాజానికి వ్యతిరేకంగా రక్తం మరియు ఇనుము విధానాన్ని ఎవరు అవలంబించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, బల్బన్. విచ్ రూలర్ కన్స్ట్రక్టెడ్ ది రోడ్ నోన్ యాజ్ సడకే ఆజాం? ఏ పాలకుడు రహదారిని నిర్మించాడు? దాని పేరు సడకే ఆజాం. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, షేర్ షా సూరి. విచ్ సుల్తాన్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? ఏ సుల్తాన్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది బహమానీ సుల్తానేట్? బహమానీ సుల్తానేట్ స్థాపకుడు ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, అల్లావుద్దీన్ హసన్ బహమ్ షా. విచ్ ముఘల్ రూలర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ గురు తేజ్ బహాదూర్ ఇన్ 1675? 1675లో గురు తేజ్ బహాదూర్ను ఉరి తీయడానికి ఏ ముఘల్ పాలకుడు బాధ్యత వహించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, ఔరంగజేబ్. ఎవరైతే గురు తేజ్ బహాదూర్ ఉన్నారో ఆయన మన సిక్కుల యొక్క 9వ గురువు. అండ్ ఈయన గురు తేజ్ బహాదూర్కి ముందు ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి త్యాగ్మాల్ అని ఉండేది. కర్తార్పూర్ బ్యాటిల్లో పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, కర్తార్పూర్ బ్యాటిల్ తర్వాత ఈయనకు గురు తేజ్ బహాదూర్ అని నేమ్ వచ్చింది. ద లాస్ట్ ముఘల్ ఎంపైర్ ఆఫ్ ఇండియా వాజ్? భారతదేశపు చివరి ముఘల్ చక్రవర్తి ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, బహాదూర్ షా 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముఘల్ ఎంపైర్ ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్ ఇన్ హానర్ ఆఫ్ హిజ్ వైఫ్ మెహర్ ఉన్ నిసా? ఏ ముఘల్ చక్రవర్తి తన భార్య మెహర్ ఉన్ నిసా గౌరవార్థం వెండి నాణేలను జారీ చేశాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, జహాంగీర్. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ ఇన్వేడెడ్ చూనర్ ఫోర్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ విచ్ ఇయర్? హుమాయూన్ ఏ సంవత్సరంలో మొదటిసారిగా చూనార్ కోటపై దాడి చేశారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, 1532. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముఘల్ రూలర్ అబాలిష్డ్ ది పిలిగ్రిమేజ్ ట్యాక్స్? ఏ ముఘల్ పాలకుడు తీర్థయాత్ర పన్నును రద్దు చేశాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, అక్బర్. అండ్ తర్వాత ఔరంగజేబు ద్వారా దీన్ని రీఇంపోజ్ చేయబడింది. అండ్ ఈ తీర్థయాత్ర పన్ను అంటే ఆ నేమ్లోనే మనకు తెలిసిపోతుంది. హిందువులు ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళేవారో వాళ్ళకు తీర్థయాత్రకు వెళ్ళినందుకు దాని మీద పన్నును విధించేవారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది వన్ ఆఫ్ ది నవరత్నాస్ ఆఫ్ అక్బర్? ఈ కింది వారిలో ఎవరు అక్బర్ యొక్క నవరత్నాలలో ఒకరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, తాన్సిన్. ఈ అక్బర్ యొక్క 9 నవరత్నాల గురించి చూసుకుంటే, అబుల్ ఫజర్, ఇతను అక్బర్నామా రాసింది ఇతనే, అబుల్ ఫజర్. అండ్ చీఫ్ అడ్వైజర్ ఇతను. ఫైజీ, పోయెట్ అండ్ స్కాలరు. ముబారక్ యొక్క కొడుకు. తాన్సేన్ మ్యూజిషియన్ మరియు సింగర్. బిర్బల్ వచ్చేసి కౌన్సిలర్. రాజా తోడర్మల్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్. అండ్ ఈ ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా డిస్కస్ చేసినాము. తోడర్మల్ వచ్చేసి అతని రెవెన్యూ రిఫార్మ్స్ వల్ల ఫేమస్. రాజా మాన్సింగ్ వచ్చేసి మిలిటరీ కమాండర్. అబ్దుల్ రహీం ఖానా పోయెట్ అండ్ స్టేట్స్ మ్యాన్. ముల్లా దో ప్యాజా స్కాలర్, విట్టి అడ్వైజర్. నెక్స్ట్ ఫకీర్ అజియోద్దీన్, ఇతను ఒక సూఫీ సెయింట్. ఈ 9 అక్బర్ యొక్క నవరత్నాలు. వీళ్ళ పేర్లు, వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళని రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇది చూసుకోండి. ఒకటి దగ్గర మీకు 9 మంది ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. నెక్స్ట్, కాబూలీ బాగ్ మాస్క్ ఆఫ్ పానీపట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ ముఘల్ రూలర్? పానీపట్లోని కాబూలీ బాగ్ మసీదును ఏ ముఘల్ పాలకుడు నిర్మించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, బాబర్. టు విచ్ పొజిషన్ ఇన్ ది ముఘల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ అక్బర్ డస్ దివానే ఆలా రిఫర్స్? అక్బర్ ఆధ్వర్యంలోని ముఘల్ పరిపాలనలో దివానే ఆలా ఏ స్థానాన్ని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఫైనాన్స్ మినిస్టర్. దివానే రసాలత్ అంటే రిలీజియస్ అఫేర్స్. దివానే ఖాజా అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. దివానే అర్జ్ అంటే మిలిటరీ.
నెక్స్ట్ మోతీ మస్జిద్ ఇన్ ఆగ్రా ఫోర్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ ముఘల్ ఎంపరర్. ఆగ్రా కోటలోని మోతీ మస్జిద్ను ఏ ముఘల్ చక్రవర్తి నిర్మించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి షహజాన్. ఈ షహజాన్ ఎవరైతే ఉన్నాడో ఇతని ఇంజనీర్ కింగ్ అంటారు. ఈయన పరిపాలన కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ముఘల్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. మళ్ళీ ఇతను తాజ్మహల్ని నిర్మించాడు. క్యాపిటల్ని ఆగ్రా నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు. ఇతని కాలంలోనే పికాక్ థ్రోన్ ఏదైతే దాంట్లో మనకు కోహినూర్ డైమండ్ ఉందో అది కూడా ఇతని టైంకి సంబంధించింది. ద ప్యూర్ సిల్వర్ రూపియా వాజ్ ఇష్యూడ్ బై విచ్ రూలర్. స్వచ్ఛమైన వెండి రూపియా ఏ పాలకుడి ద్వారా జారీ చేయబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి షేర్ షా సూరి. నెక్స్ట్ క్వశ్చన్. ద మన్సబ్దారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ ఇన్ విచ్ ఇయర్. మన్సబ్దారీ వ్యవస్థను అక్బర్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1571. ఈ మన్సబ్ అనే వర్డ్కి మీనింగ్ ర్యాంక్. మిలిటరీలో అండ్ వాడి అడ్మినిస్ట్రేషన్లో అక్బర్ ఏదైతే ఉన్నాడో అతను ఈ ర్యాంకింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి పంచ్మహల్ ఏ ప్యాలెస్ ఇన్ ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై విచ్ ముఘల్ ఎంపరర్. ఫతేపూర్ సిక్రీలోని పంచ్మహల్ అనే ప్యాలెస్ను ఏ ముఘల్ చక్రవర్తి నిర్మించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. అక్బర్ ఎవరైతే ఉన్నాడో ఇతను జిజియా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేశాడు. మన్సబ్దారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అక్బరే. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఫస్ట్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ విచ్ రాజ్పుత్ క్లీన్. అక్బర్ తన మొదటి వైవాహిక సంబంధాన్ని ఏ రాజపుత్ర వంశంతో స్థాపించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి కచ్వా. ఈ కచ్వా ఏదైతే ఉంది ఇది మోడర్న్ డే జైపూర్లో ఉంటుంది. అక్బర్ వాజ్ ఎంథ్రోన్డ్ ఎట్ విచ్ ప్లేస్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హుమాయూన్. హుమాయూన్ మరణం తర్వాత అక్బర్ ఏ ప్రదేశంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి కలానూర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి ఫాట్. హల్దీఘాటి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1576. ఈ హల్దీఘాటి యుద్ధం ఏదైతే ఉందో దీంట్లో మేవార్ ఫోర్సెస్ని మహారాణా ప్రతాప్ లీడ్ చేస్తారు అండ్ ముఘల్ ఫోర్సెస్ని మాన్ సింగ్ వన్ ద్వారా లీడ్ చేయబడుతుంది. విక్టరీ ముఘల్ వాళ్ళది జరుగుతుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది గోల్కొండ స్టేట్ ఫైనల్లీ అనెక్స్డ్ ఇంటూ ది ముఘల్ ఎంపర్. ఏ సంవత్సరంలో గోల్కొండ రాజ్యం చివరకు ముఘల్ సామ్రాజ్యంలోకి విలీనం చేయబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 1687. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి మనం ఈ డైనస్టీ యొక్క ఇంపార్టెంట్ రూలర్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డైనస్టీ చూస్తే మమ్లుక్ స్లేవ్ డైనస్టీ వస్తుంది. ఇది 1206 నుండి 1290 వరకు మనం స్లేవ్ డైనస్టీ అంటాము. దీంట్లో ఫేమస్గా ఫస్ట్ అయితే ఈ స్లేవ్ డైనస్టీ కుతుబుద్దీన్ ఐబక్ ద్వారా స్థాపించబడుతుంది. షంషుద్దీన్, ఇల్తుత్మిష్ అండ్ గ్యాసుద్దీన్ బల్బనవి అనేవాళ్ళు దాంట్లో ఫేమస్. నెక్స్ట్ ఖిల్జీ డైనస్టీ 1290 నుండి 1320 మధ్య ఉంటుంది. జలాలుద్దీన్ ఖిల్జీ ద్వారా స్థాపించబడుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటోడు దాంట్లో ఫేమస్ రూలర్. నెక్స్ట్ తుగ్లక్ డైనస్టీ 1320 నుండి 1414 మధ్య ఉంటుంది. గ్యాసుద్దీన్ తుగ్లక్ ద్వారా స్థాపించబడుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అనే వాళ్ళు దాంట్లో ఫేమస్. నెక్స్ట్ సయ్యద్ డైనస్టీ చూసుకుంటే 1414 నుండి 1451 మధ్యలో ఉంటుంది. ఇది ఖిజర్ ఖాన్ స్థాపిస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ డైనస్టీ ఏదైతే లోధి డైనస్టీ ఉందో అది 1451 నుండి 1526 వరకు ఉంటుంది. బహలుల్ లోధి స్థాపిస్తాడు. తర్వాత ఇబ్రాహిం లోధి ద్వారా పరిపాలించబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ బాబర్ దాన్ని ఓడించి వాడి పరిపాలన స్టార్ట్ చేస్తాడు. దీంతో మన ఢిల్లీ సుల్తానేట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేదైనా టాపిక్ కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి. చేంజెస్ ఏమైనా చేయాలని ఉంటే కూడా సజెషన్ ఇవ్వండి. ఇంకేది ఉన్నా కామెంట్ చేయండి అర్థం అవ్వకపోయినా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.